ఆస్తి తగాదాలతో విద్యుత్ షాక్తో తన సొంత అన్ననే హత్య చేసిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. రాజుపల్లి గ్రామానికి చెందిన కావటి భిక్షపతి సుధాకర్లు ఇద్దరు అన్నదమ్ములు కాగా వీరిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం కొనసాగుతుంది. జనవరి 31వ తేదీన భిక్షపతి పొలం దగ్గర సుధాకర్ దంపతులు కావాలని విద్యుత్ కనెక్షన్ ఇవ్వగా విద్యుత్ తీగలు తాకి భిక్షపతి మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు ఆ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ రంజిత్ ఎస్ఐ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ కావేటి భిక్షపతి వాళ్ళ సొంత తమ్ముడైన కావేటి సుధాకర్కి ఈ ఆస్తి పంపకాల విషయంలో అలాగే బాట విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దాని విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించినారు. అయితే దాన్ని మనసులో పెట్టుకొని మొన్న కావేటి భిక్షపతి తన మొక్కజొన్న చేనుకు నీరు పెట్టే క్రమంలో దాని పక్కనే గట్టమ్మ గుట్ట అని ఉంటుంది, అక్కడ నుంచి అడవి జంతువులు వస్తాయని చెప్పేసి ఈ మొక్కజొన్న చేను చుట్టూ జేవైరు తీగను పెట్టి నైట్ టైంలో అడవి పందుల నుంచి రక్షణ కోసం పెట్టుకొని ఉన్నారు. ఇతను నీరు పారిస్తున్న క్రమంలో వాళ్ళ తమ్ముడు సుధాకర్ వాళ్ళ భార్య మాధవి ఇద్దరు కలిసి ఏదైతే తన మొక్కజొన్న చేను చుట్టూ పెట్టుకున్నటువంటి జేవైర్ తీగకి స్టార్టర్ నుంచి కరెంటు కనెక్షన్ ఇచ్చేసి వాళ్ళ సొంత బ్రదర్ అయిన కావేటి భిక్షపతిని చంపడం జరిగింది. దాని విషయంలో వాళ్ళ భార్య కావేటి సుజాత మన ఫస్ట్ రోజు మా భర్త చనిపోయాడు, అతని మరణం మీద మా మర్రి మీద మాకు అనుమానం ఉందని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో 174 సస్పీషియస్ కేసు కట్టి దర్యాప్తు చేస్తున్న క్రమంలో వాళ్ళిద్దరూ కావేటి భిక్షపతి తమ్ముడు కావేటి సుధాకర్ వాళ్ళ భార్య కావేటి మాధవి ఇద్దరు అదే విలేజ్లో వాళ్ళకి దగ్గర బంధువైన గజ్జల భాస్కర్ దగ్గరికి వెళ్ళి మేమే చంపినామని చెప్పేసి ఆయన ముందు జరిగిన విషయం అంతా చెప్పేసి అతని ద్వారా ఎస్ఐ గారి ముందు ఈరోజు లొంగిపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నేను వెళ్ళి వాళ్ళ స్వాధీనం మరియు ఒప్పుకోలు పంచనామా నిర్వహించి అనంతరం వాళ్ళని మెజిస్ట్రేట్ ముందు జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపాను.